గత 16 సంవత్సరాల నుంచి వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్లుగా నర్సింగ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ వొకేషనల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఎస్ఎస్ విజ్ఞాన్ పారామెడికల్ కాలేజీ పాత పద్మాలయ రైస్ మిల్ వద్ద ఉయ్యూరి వారిపాలెం రేపల్లె ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు అందిస్తున్న పారామెడికల్ కోర్సులు డిఎంఎల్టి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిఎంహెచ్ఏ మేల్ డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, డిఎంఎస్టి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిఏఎన్ఎస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డి డయాలసిస్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిఎంఐటి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిఆర్జిఏ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్. కోర్సుల కాలపరిమితి 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, వొకేషనల్ ఇంటర్మీడియట్. మా ప్రత్యేకతలు: ప్రాక్టికల్స్ కొరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్స్ నందు శిక్షణ. విద్యార్థులుగా మా విజ్ఞానంలో చేరండి, ఉద్యోగులుగా తిరిగి వెళ్ళండి. బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. ఏపీజేఏసీ అమరావతి బాపట్ల జిల్లా మహిళా చైర్పర్సన్ పి రజని మాట్లాడుతూ, నా పేరు రజని, ఏపీజేఏసీ అమరావతి బాపట్ల జిల్లా మహిళా చైర్పర్సన్. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వారికి రావాల్సిన ఆర్థిక విషయాల పట్ల జాప్యం చేస్తూ వస్తుందో, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి విభాగాలన్నీ కలిసి ఒక స్టేట్ ఈసీ బాడీలో ఏకగ్రీవంగా ఉద్యమ కార్యాచరణ చేసి మనకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటినీ మరియు ఆర్థిక విషయాలపై ఏకగ్రీవంగా ఉద్యమం చేయాలని నిర్ణయం చేయటం జరిగింది. దాని ధర్మల ఈ నెల 12వ తారీఖు శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో సిక్కోలు గర్జన అనే కార్యక్రమాన్ని ఉద్యోగులను ఈ ఉద్యమానికి సంసిద్ధం చేస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం అంతా జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు 3 మంత్రులను పిలిపించి వారితో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో సానుకూలంగా 10, 11, 2 తేదీల్లో చర్చలు జరపడం జరిగింది. వారి చర్చల్లో భాగంగా ఈ నెలలోనే అన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించి ఉద్యోగులకు సానుకూలంగా ఇవ్వవలసినటువంటి ఆర్థిక విషయాలపై, అంటే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 30,000 బకాయిల గురించి కానీ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ గురించి కానీ ఈ నెలతో కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం వచ్చాక 5 డిఏలు ఇవ్వవలసి ఉన్నాయి. ఆ 5 డిఏల గురించి కానీ ఇతర ఇంకా విషయాలు, ఆర్థిక విషయాల గురించి అన్నిటి గురించి ప్రభుత్వ పెద్దలతో 21 డిమాండ్లతో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ నెలలోనే ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి వారితో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ 12వ తారీఖు సిక్కోలు గర్జన ప్రోగ్రాంని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి సారు ప్రభుత్వ పెద్దలు కోరిన ధర్మిల ఉద్యోగుల కోసం రాష్ట్ర నాయకత్వం తాత్కాలికంగా ఈ సిక్కోలు గర్జన్ని నిలిపివేయటం జరిగింది తాత్కాలికంగా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, అదేవిధంగా ఐఆర్ని జాప్యం చేయకుండా ప్రకటించాలని, 5 డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ ఉద్యోగులు అందరి పక్షాన కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉన్నారు. మాకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని 2 దఫాలుగా పెంచి ఇప్పుడు 6 నెలలుగా సీలింగ్ ఎత్తేసి ఇచ్చారు. అందుకే మహిళా ఉద్యోగులందరి తరపున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూనే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ను కూడా మహిళా ఉద్యోగులకు ఇవ్వాలని, అదేవిధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు
గురించి కానీ ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కానీ వీళ్ళందరికీ సంబంధించిన 21 డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టుంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ వాళ్ళు ఇప్పటికే సమ్మెకి సిద్ధం అవుతూ ఉన్నారు. వారు ఏదైతే పొల్యూషన్కి అతీతంగా ఉన్నటువంటి ఈ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటా ఉందో ఈ శ్రీశక్తిలో భాగంగా ఆర్టీసీ వారు 4,000 బస్సులు అధికంగా కావాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్న క్రౌడ్కి ఆర్టీసీలో ఖాళీలను 15,000 మంది పోస్టులు భర్తీలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు కొంటున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం వారే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకొని ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం వారే కొని ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నిర్వహించాలని, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా దశాబ్దాల వారీగా ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం కాకపోయినా ప్రజల ఆదరణ పొందినటువంటి ప్రజా రవాణా వ్యవస్థగా అనేక రకాల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వర్డ్స్లో స్థానం దక్కించుకొని సురక్షితమైన ప్రయాణాన్ని చేస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థ కూడా ప్రభుత్వానికి వైద్యం విద్య అలాగో ఆర్టీసీ రవాణా సంస్థ కూడా అలాగే. కాబట్టి ఈ పొల్యూషన్ పేరుతో మీరు ప్రవేశపెడుతున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ ద్వారానే కొనాలని చెప్పేసి ఆర్టీసీ వారు కోరుకుంటున్న విధంగా అది కూడా ఒక మేనిఫెస్టోలో ఇదిగా ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఉద్యోగుల సమస్యలను ఏదైతే సానుకూలంగా స్పందించి 10-11 తేదీల్లో ఏదైతే నిర్ణయం చేశారో దాన్ని ఈ నెలలో ఉద్యోగుల సంఘాలతో జరుపుతున్నటువంటి ఈ చర్చల్లో ఉద్యోగులందరికీ సానుకూలంగా స్పందిస్తూ మాకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని ఉద్యోగుల పక్షాన కోరుకుంటూ, అలా కానీ నెగిటివ్గా ఏదైనా వచ్చే పక్షాన ఉంటే రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపుకి బాపట్ల జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను మేము మమేకమవుతూ రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా సరే దానికి ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి తద్వారా సవినయంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.